ఏ రాసమ్మా? తులారాసండి, కొంచెం నా ఆదాయం. తుల అయితే ఆదాయం కౌంటర్లు ఏంటో పని నీకు? ఆ లాస్ట్ లో వేయింగ్ కౌంటర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళు. ఇక్కడ చూడండి అకౌంట్ వెళ్ళు. ఆదాయం ఉండదు కానీ ఓ రెడీ అయిపోతారు. లాస్ట్ కౌంటర్కి వెళ్ళి. నెక్స్ట్ ఎవరు? మేషరాశి. అయ్యో మేషరాజు గారు మీరా? మీరేంటి సార్ నార్మల్ రాశిలో లైన్ లో వచ్చారు? అసలు మీకున్న ఆదాయంకి మేనేజర్ రూమ్ లో ఏసీ వేసుకుని కూర్చోబెడతాం సార్ మిమ్మల్ని. తులా చూడు, ఆదాయం అంటే ఇది ఆదాయం అంటే నువ్వు ఉన్నావు. సార్ నాది కర్కాటక రాదు సార్. కర్కాటకమా? రే అకౌంట్ డిలీట్ చేయమని ఎన్నిసార్లు చెప్పాను రా మీకు? సార్ ప్లీజ్ సార్, లాస్ట్ ఇయర్ కూడా అలాగే అన్నారు సార్. లేదయ్యా, నీ అకౌంట్ లో మేము బ్యాలెన్స్ కూడా లేదు. సార్ చాలా కష్టమయ్యా బాబు. నువ్వు పని చేయి, ఆధార్ కార్డు, రేషన్స్ కార్డు, లైసెన్స్, ఆర్సీ, బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ అన్ని తీసుకొచ్చి నెక్స్ట్ ఇయర్ అప్లై చేద్దాం. ఈ ఇయర్ కష్టం సార్. దిస్ కంబ్యాక్ ఇస్ పర్సనల్. నెక్స్ట్ చాలా రాసులు ఉన్నాయి. ఇదిగో ఏమై సింహ, నీకు మైనస్ బ్యాలెన్స్ ఉందయ్యా. అటు ప్లస్ లేదు మైనస్ లేదు. నువ్వేం చేస్తావంటే లంచ్ బ్రేక్ అయ్యి కనిపించు, ఇది ఒకటి సెట్ చేద్దాం. లంచ్ బ్రేక్ ఇప్పుడు అవుతుంది సార్? నెక్స్ట్ ఇయర్ అయిపోద్ది. ఏంటి కన్యా ఈ మధ్య ఆదాయం బాగా తగ్గింది? చూసుకోవాలి కదా, వ్యయం గట్ట ఎక్కువైతే ఎలా చెప్పు. సార్ నేను అబ్బాయిని సార్. ఏట అబ్బాయా? చెప్పాలి కదయ్యా, లేడీస్ ఏమో అనుకుని రెస్పెక్ట్ ఇచ్చాం. ఏంటది రెస్పెక్టా? ₹2 తీసుకెళ్లి ₹4 సంపాదించు. ₹4 సంపాదించాక సంపాదించి మళ్ళీ ₹2 అప్పు చేయి. ఈ ₹2 అప్పు చేసి మళ్ళీ ₹4 సంపాదించాయా? అసలు నీ సర్కిల్ అలాగే ఉంటదయ్యా. సర్కిల్ నుంచి బయటికి రావు, అలా తిరుగుతానే ఉంటావు. అది నీ రాసి స్పెషాలిటీ. వృశ్చిక రాశి గారు మీరేంటి ఇక్కడ ఉన్నారు? ఎలాంటి మేనేజర్ రూమ్ లోకి వెళ్ళండి. మేనేజర్ రూమ్ ఏంటయ్యా డబ్బులు ఇస్తున్నారు, డబ్బులు పెడుతున్నారు. అవమానం. ఓన్లైన్ సార్, డబ్బులు ఉన్నప్పుడు డబ్బులు తినపది విషయం కాదు. వృషభం, మకరం, కుంభం ఈ ముగ్గురు ఆదాయం బ్యాంక్ అకౌంట్ లో డిలీట్ అయిపోయా. ఏంది సార్ అంత మాట అన్నారు? ఏం చేయలేం, డిలీట్ అయిపోయి నెక్స్ట్ చూసుకోండి. వెళ్ళండి.